హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత వారం మిషన్ దివ్యాస్త్రలో భాగంగా అగ్ని-5 మిసైల్కి సంబంధించి నిర్వహించిన తొలి ఫ్లైట్ టెస్ట్ విజయవంతమైన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వికే సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది భారతదేశపు సెకండ్ స్ట్రైక్ సామర్థ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిందని కొనియాడారు. ఇది భారత్కు గేమ్ చేంజర్గా నిలుస్తుందని తెలిపారు. ఇది ఒక క్షిపణితో భారీ వినాశనాన్ని సృష్టిస్తుందని చెప్పారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే దీని పుణ్యమా అని భవిష్యత్తులో శత్రు దేశాల దాడులను చాలా సులభంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. దీనిని ఫోర్స్ మల్టీప్లయర్ అంటారని వివరించారు. ఇది ఆయుధ ప్రభావ సామర్థ్యాన్ని పెంచుతుందని అన్నారు. ప్రస్తుతం చైనా వద్ద డాంగ్ఫెంగ్ 41 పేరుతో కొన్ని క్షిపణులున్నాయి. ఇవి 12,000 కిలోమీటర్ల నుంచి 15,000 కిలోమీటర్ల రేంజ్లోని లక్ష్యాలను ఛేదించగలవు. అందుకు పోటీగానే భారత్ అగ్ని-5 క్షిపణి ప్రాజెక్టును చేపట్టింది. 5,000 కిలోమీటర్లకు మించిన దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగే సత్తా ఈ మిసైల్కుంది. ఇది చైనా ఉత్తర భాగం, యూరప్లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఆసియా ఖండంలోని పలు దేశాలను టార్గెట్ చేయగలదు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీతో పనిచేసేలా ఈ మిసైల్ను DRDO తయారు చేస్తుంది. దీంతో ఈ సాంకేతికత కలిగిన యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, చైనా, రష్యా వంటి దేశాల జాబితాలో మన భారత్ చేరిపోయింది. గత వారం అగ్ని-5 క్షిపణి తొలి ఫ్లైట్ టెస్ట్ సక్సెస్ కావడంతో DRDO శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ X వేదికగా కొనియాడారు. DRDO శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నానని అన్నారు. రాష్ట్రపతి ముర్ము సైతం ఈ ప్రయోగాన్ని ఓ మైలురాయిగా అభివర్ణించారు. ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.